వాడికి ముద్దియ్యకరా, వాడికి ముద్దులు నచ్చావు. నేమో ముద్దులు ఈడు ముద్దులు ఇచ్చుకుంటూనే ఉంటాడు. ఆడేమో నాకు ఎవ్వరు ముద్దులు వద్దని ఆడంటాడు. అది నేను పెడితే కూడా తీసుకోడు పెద్దోడు. ఏంది రేపు రాసుకుంటావు? మూసుకొని రాయి. విన్నుగాడు వండుకోక కానీ విన్ను పంపించే స్కూల్కి. రేపు విన్ను స్కూల్ పంపించే. చిన్నోడు చిన్నోడు రాస్తలేడు, వాడు రాసుకుంటుండు. నువ్వు నడరా స్కూల్ నడరా. అరే రాయని ఇంకేడుస్తున్నావు చిన్నోడా? ఇన్ని డేస్ ఆడుకున్నావు కదా, సరిపోలే. ప్యాడ్ తీసుకోలేసి నీ చూసి 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 తీసింది అనుకో, తాట మొత్తం తీస్తా నీది. మళ్ళా ఏడ్చుడేడు వాళ్ళను తీయలేవు. ఎరేజర్ ఇగో, ఎరేజర్ ఇడ పడేసినావు. ఎరేజర్ తీసుకో. ఎరేజర్ తీసుకొని పైన ప్యాడ్ తీసుకొని రాయి. గుచ్చిననుకో కొడతా చూడు చిన్నడా. భయపెడుతున్నావారా? వద్దు. చెవులా ముక్కులా కళ్ళల్లో పెడతావేందిరా? ఒకసారి వస్తావా అని చెప్పి బాగా దంచి పంపుతాడు వాడైతే వినుగాడు. పైన స్లేట్ తీసుకో. నేనే రాసే ఇంకో పట్టు. పట్టురా రాయరా. విన్ను గమ్మును రాసుకో. నువ్వు రాసుకో, టైం అవుతుంది రాసుకో. వద్దు ఇప్పుడు మళ్ళీ అనవసరమైన డిస్టర్బెన్స్ వస్తాయి. ఉండనులే, రేపు వేరే భీమ్ నిప్పిస్తా. ఇప్పటికైతే రాయి ఉండని. వీడు రాసుకో. వీడికి కొంచెం ఉంది. వీడు ఒక గంట కూర్చుంటే అయిపోతుంది. నీ 4-5 గంటలు కూర్చుని అయిపోతుంది. అంత ఉంది నీది. రాయి నువ్వు తనే. బుక్ సరిగిగో ఏబిసిడీలు చూపిస్తా చూడండి. ఇంకా ఏబిసిడీలు ఐ రాసినాక జేకి LMNOPQ ఆడదాకా రాయకుండా R స్టార్ట్ చేసేసిండు. మొత్తం మర్చిపోయిండు. మళ్ళీ రబ్ చేసి మళ్ళీ రాయమని చెప్తున్నా. ఇక మధ్యలో ఈ రాసలేడు, మళ్ళీ ఈ పెట్టిన. అన్నీ మర్చిపోతున్నావు రా. ఏబిసిడీలు మర్చిపోతే ఎట్లా రా? ఫస్ట్ క్లాస్ ఇప్పుడు నువ్వు చిన్నోడా. ఈ గదిలోనే కూర్చుంటావు పోయి. రాయరా. రాయండి రా అమ్మ. మనం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే ఇదన్నా ఛాయ్ చల్లగా అయిపోయి. సో మళ్ళీ మటన్ అయితే చేస్తున్నావు చూడండి. మళ్ళీ బాసలు అవన్నీ ఉన్నాయి. వీళ్ళైతే బొమ్మలు చూసుకుంటా వీడు రాసుకుంటున్నాడు. చెప్పు. మరి ఇచ్చిన హాలిడేస్ హోంవర్క్స్ ఎన్ని రోజులు మంచిగా ఆడుకున్నారు, ఇప్పుడు రాసుకుంటున్నారు. చీకటి అయితే చాలు, ఇంకా హోంవర్క్స్ ఎందుకు, అయిపోయింది కదా అంటాడు. ఏందిరా హైదరాబాద్కి ఎప్పుడన్నా పోవచ్చు అంటే వాడి బాధ ఏంటంటే హైదరాబాద్ ఏం కాదురా, మెల్లగా రాయి. రేపేం పంపా స్కూల్కి, నువ్వేం టెన్షన్ పడకు. రేపేం పంపా. వాళ్ళ నాన్న ఖచ్చితంగా రేపు పంపుదాం అంటున్నాడు. రేపేం పంపలేండి, మండే నుంచే పంపుతాం. మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడన్నా పోతుంటే నేను ఫస్ట్ హోంవర్క్స్ రాసుకుంటుండే కదా అంటున్నాడు. అందులో వాడు బుక్స్ తీసుకెళ్దామని కూడా అన్నాడు, కానీ నేనే వద్దని చెప్పిన. మళ్ళీ అన్నీ మోసుకెళ్తారు ఊకే. మొత్తం అన్ని హోంవర్క్స్ ఇచ్చారు. వాడివి వీడివి కాదు, ఒక లగేజ్ అవుతుంది. చీకటైతే చాలు ఇంకా రాయనంటాడు. పానీపూరి అని అప్పటి నుంచి అడుగుతున్నాడు. మా హస్బెండ్ అయితే స్లాట్ ఏదో బుక్ చేస్తున్నాడంట. పని అయిపోతే వస్తాను. మొన్న తీసుకెళ్ళినాక నా పానీపూరి షాపులు కూడా ఊరికి వెళ్ళిరేమో షాపే ఓపెన్ చేస్తలే. నిన్న ఊకనే వెళ్ళేసి వచ్చినాం, మొన్న ఊకనే వెళ్ళేసి వచ్చినాం. ఇప్పుడు చూసేసి వస్తా అన్నాడు. ఒకవేళ తెరిస్తే కనుక తీసుకొని వస్తా, తీసుకెళ్ళి తినిపించుకొని వస్తా అన్నాడు. టీవీ చూసి కూడా రాసుకోరా అని చెప్తున్నాను, కానీ దేశ మొత్తం టీవీలో ఉంది, కానీ రైటింగ్ పైన లేదు. నాకు రాయ బుద్ధి అయితే లేదని కుళ్ళ చెప్తున్నాడు వాడు. నాకు ఈ రాయ బుద్ధి అయితే లేదు, రాయ బుద్ధి అయితే లేదు అసలు. నేను కూడా సాయంత్రం అంతా ఒక గంట కూర్చున్నా. 6:30కేమో అంతా ఫ్రీ అయ్యి కూర్చున్నా. ఒక గంట 7:20 దాకేమో కూర్చున్నా. తర్వాత కసిగొట్టి మళ్ళీ బట్టలను తెచ్చుకున్నా, మడత పెట్టాలి. వాళ్ళ కర్రీ కనుక అయిపోతే బాసలు తోమాలి, అప్పుడు అయిపోతే పనులు. ఏంది
వీడు పానీపూరి అడుగుతున్నాడు, చాలాసేపటి నుంచి అడుగుతున్నాడు. ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళి చూసేసి వచ్చిండంట, ఫోన్ చేసిండు వాడు బంద్ చేసిరని. హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంకా వాళ్ళు వచ్చిలేనట్టున్నారు. ఆ పానీపూరి ఆడొక్కటే కొంచెం రీసెంట్గా మంచిగా ఉంటుంది, మిగతా అన్ని దగ్గర పక్కనే పందులు గిందులు అన్నీ తిరుగుతుంటే వరస్ట్గా ఉంటుంది. వేరే దగ్గర ఏడ తిననియ, నేను తింటే వీళ్ళ స్కూల్ దగ్గర ఒక్కటే తిననిస్తా. వాళ్ళు అసలు షాప్ ఈరోజు కూడా నిన్న పోయినాం మొన్న పోయినాం ఈరోజు కూడా తెరవలేరంట. వాడు ముందే చిరాకులు ఉన్నాడు, పోయి గెలుకోకువండి. చెప్తున్నప్పుడు ఇను, వాడు తెరవన్నప్పుడు ఎవరేం చేస్తారు లడ్డు, నువ్వు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. ఎట్లా ఏడుస్తున్నారు ఇది, దెబ్బలు లేవురా అసలు, కొడతలేను కదా అందుకే కథలు పడుతున్నావురా నువ్వు. ఏ చొంపలు చెల్లు చెల్లుమంటే ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా కొడతా నేను. దెబ్బలు తినాలంటే ఓవరాక్షన్ చేయి, నువ్వు కూడా పని చేయి. ఆడ లేనప్పుడు ఎవరు ఏం చేయలేదు, వాడు ఏ స్టోర్ లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు. ఏం టార్చర్ పెడుతున్నావు? టార్చర్ పెడుతున్నానారా నిన్ను? ఏం టార్చర్ పెట్టినా చెప్పురా, ఏం టార్చర్ పెడుతున్నారా? ఒక మాట అంటున్నారా? తిడితే తిడుతానేమో, కొట్టనన్నా కొడతానారా? ఏమన్నా చేస్తున్నారా? ఏమన్నా ఇంటి పనులంతా మీరే చేస్తారా? టార్చర్ పెడుతున్నా అంటున్నావు ఏందిరా నువ్వు, అంత పెద్ద మాట? ఏడవేసినావు, ఏడైనావు ఆ మాట? నేను టార్చర్ పెడుతున్నా అంటున్నా, మళ్ళీ ఏం టార్చర్ పెట్టినారా నిన్ను? పోతే లేకపోతే ఇట్లా ఏడుస్తున్నావేంట్రా? ఇంకేమన్నా అడుగు తెస్తాడు నాన్న అంటేనే ఉన్నా, నాకు పానీపూరే కావాలి, నాకు పానీపూరి లేకపోతే నాకు ఏం వద్దు, ఇంకా ఫోన్ పెట్టాను పెట్టేసిండు. పానీపూరి కోపమంతా మా మీద చూపిస్తున్నాడు. హైదరాబాద్లో కూడా తినలేడు ఈసారి, ఎక్కువ బయటికి తీసుకెళ్ళాలి, ఏం తినిపిలే. చూద్దాంలే లడ్డు, రేపు ఎల్లుండిలోపు రావచ్చు వాళ్ళు, స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా. మరి వాళ్ళు బంద్ చేసిరమ్మా, వాళ్ళు బంద్ చేసినప్పుడు ఎవరేం చేస్తారే? కొంచెం అర్థం చేసుకో విన్ను, మన ఊర్లో అంత చెత్తగా ఉంటాయి విను, ఆడొక్కటే జర బాగుంటుంది, మిగతా ప్లేస్లలో మంచిగా ఉంటలేవు. వీడైతే సింక్ లేని పనులు చేస్తుంటాడు. నువ్వు ఏడో అన్నమా, నువ్వు ఏడో, రేపు మళ్ళీ చూసేసి వద్దాం సరేనా? వాడు తెరిచేటం రోజులు రోజు చూసేసి వద్దాం, 30-40 రూపాయలు తిందు మంచిగా, కడుపు నిండా తిందు సరేనా? ఓకేనా? ఏడో, నువ్వు రాసి పెట్టేసి వంట అయింది తినిపిస్తా, నాన్న వస్తాను చెప్పిండా? ఏం తింటా మళ్ళీ, మటన్ చేసిన పానీపూరి గుడ్డ అయిపోయింది, లేదు గుడ్డు తినేసిరు, మధ్యాహ్నం 4 గుడ్లు వేసి చేసిన, సో తినేసిరు అయిపోయింది. నువ్వేం టెన్షన్ పడకు, నీకు మంచి 30-40 రూపాయలు, నువ్వు ఏమేమి తింటావో అన్నీ తినిపించుకొని వస్తా సరేనా? వాళ్ళ షాప్ తెరవని, ఏం చేస్తాను చెప్పు? సో ఇంతే ఇవాళ వీడియో ఇక్కడితో ఏం చేస్తాను. వీడియో వాళ్ళకి నచ్చినట్లయితే లైక్ చేయండి. మా పానీపూరి మా వినగాడికి ఎప్పుడు దొరుకుతుందో ఏమో వాళ్ళు తెలుస్తలేరు, పెడతలేరు. హైదరాబాద్ అయితే గల్లీకి ఉంటుంది, ఏడైనా పోయి తినో. చీడ కూడా ఉన్నాయి 2-3 జగాల్లో, కానీ నేను అక్కడంతా తిననిస్తలేను, బాగుంటలేవని. బాయ్ చెప్పండి, విన్నా నువ్వు బాయ్ చెప్పు బేట, విన్నమా, బాయ్.